బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను వ్యక్తిగతంగా పోటీ చేయడం లేదని రాజకీయ వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అయితే పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని తెలిపారు. రాఘోపూర్లో తేజస్వి యాదవ్ పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించామని పేర్కొన్నారు. ఒకవేళ తాను పోటీలో ఉంటే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి తన దృష్టి మళ్లే అవకాశం ఉందని, ఫలితంగా పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ దాదాపు 150 సీట్లలో విజయం సాధిస్తుందని పీకే విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పుడు తమ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విమర్శలు గుప్పించిన పీకే వచ్చే ఎన్నికల్లో జేడీయూకు కనీసం 25 సీట్లు వచ్చే అవకాశం లేదని, నితీష్ మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. ఇండియా కూటమి పరిస్థితి కూడా మెరుగ్గా లేదన్న ఆయన కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాగా బీహార్లో వచ్చే నెల 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి.